అమ్మవారి యొక్క అనుగ్రహంతో అట్లాగే జగద్గురుల యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క విశ్వమాత ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ఇవి రేపు 22వ తారీఖు అంటే మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతాయి. హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాలు శ్రవణ నక్షత్రం దాకా అంటే ఏమిటి అంటే మనకి తరువాయి నెల 2వ తారీఖు దాకా ఎంతో వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థన. ఇది 3వ సంవత్సరాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో 3వ సంవత్సరం దిగ్విజయంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఎదుగుదలే తప్పించి తరుగుదల అనేటువంటిది లేకుండా ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఒకసారి వచ్చినటువంటి వాళ్ళు ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మనకి మొట్టమొదటి రోజు గోపూజ, గురు ప్రార్థన, అట్లాగే మండపారాధనలు, గణపతి పూజ. మనకేమిటి అంటే ఇక్కడ విశేషంగా యాగశాలలు ఉంటాయి. అమ్మవారికి అలంకారాలు ఏ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటాం మనం. మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి గాను, 2వ రోజు గాయత్రి అమ్మవారు గాను, 3వ రోజు అన్నపూర్ణాదేవి గాను, 4వ రోజు శివకామ సుందరి అమ్మవారు గాను, అట్లాగే 5వ రోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారు గాను. అంటే ఏ రోజుకి సంబంధించినటువంటి అలంకారం ఆ రోజు మనకి ఎంతో వైభవపేతంగా అమ్మవారి యొక్క అలంకారాలు మారుతూ ఉంటాయి. అట్లాగే ప్రతిరోజు కూడా మనకి యాగశాలలో 100 చండీ హోమాలు, 1200 రుద్ర హోమాలు, అట్లాగే మహావిద్య, అట్లాగే శ్రీచక్రార్చన, ఇట్లాగే అనేక రకమైనటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు దేదీప్యమానంగా జరగటం. సాయంకాలం 6:30 సమయానికి మనకి దశవిధ హారతులు అని చెప్పేసి అమ్మవారికి ఎంతో వైభవపేతంగా హారతులు. తదనంతరం వేదస్వస్తి, వేదాశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఈ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి ఎంతో వైభవంగా నిర్వర్తించబడుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. ఒకరోజు ఘనస్వస్తి, అట్లాగే ఒకరోజు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, ఒకరోజు అమ్మవారికి అభిషేకం. అట్లాగా ఆయా రోజుల్ని అనుసరించుకుని ఏది ఎప్పుడు ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చూసుకుని వైదిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతున్నది. కనుక భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారికి ఉన్నటువంటి ఈతి బాధలు అంటే సంతాన సమస్యలు కావచ్చు, లేదా సంతానం లేకపోవడం కానీ, సంతానం వల్ల సమస్యలు కానీ, ఆరోగ్య బాధ కానీ, అట్లాగే ఆర్థిక బాధ కానీ ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయనేటువంటి విశ్వాసంతో 2 సంవత్సరాల నుంచి భక్తులు 50 మంది కూడా విచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించుకుని ఎంతో ఆనందంగా వారి యొక్క జీవితాన్ని దేదీప్యమానంగా వెలిగించుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనేక రకమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాం. జై భవాని.